ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తిక్కగా బాయ్ చెప్తారా? మీకు అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను, చూస్తూ ఉండండి. జును వెళ్దామా? ఒక్క నిమిషం అంకుల్. లక్కీ, హాఫ్ డే మీ ఇంటికి వచ్చాను కదా, మిగిలిన హాఫ్ డే నువ్వు మా ఇంటికి రావచ్చు కదా. మీ ఇంటికా? ఏ రాకూడదా? సండేలో సగం మీ ఇంటి దగ్గర, మిగిలిన సగం మా ఇంటి దగ్గర. నువ్వు కూడా వచ్చేస్తే నేను వచ్చిన దానికి బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఈ ఐడియా ఏదో బాగుంది. అస్సలు బాలేదు. ఈ ఐడియా నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? ఎలాగో సండేనే కదా, లక్కీ ఇంట్లో కూర్చుని తల్లో పేలు చూసుకుంటుందా? పర్లేదు, పంపించండి. లేదు, నేను లక్కీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న, మనం షాపింగ్కి వెళ్తున్నామా? నాకు చెప్పలేదే. ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను. బ్రో, షాపింగ్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు బ్రో. సండేలు మళ్ళీ వస్తాయా? వారానికి ఒక్కసారే వస్తుంది, అది కూడా 6 రోజుల తర్వాత వస్తుంది. అంతవరకు ఎదురు చూస్తూ కూర్చోవాలి. మనలాంటి చిన్న పిల్లలకి షాపింగ్ ఇంపార్టెంటా, సరదాగా గడపడం ఇంపార్టెంటా? అవును బ్రో, మనం సరదాగా గడపడమే ఇంపార్టెంట్. సండేని కరెక్ట్గా యూజ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. అయితే అది మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. అవును నాన్న, నాకిప్పుడు షాపింగ్కి రావాలని లేదు. సరదాగా జున్నుతో వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇప్పటి వరకు జున్నుతో కలిసే ఉన్నావు కదా లక్కీ, మళ్ళీ తనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా? నాన్నకు నువ్వైనా చెప్పొచ్చు కదా. మిత్ర, ఇలాంటి చిన్న విషయాల్ని చూసి చూడనట్టు పోవాలి. ఎందుకలా పట్టుకుని వేలాడుతున్నావు? లక్కీని వెళ్ళనివ్వు. నాన్నమ్మ పర్మిషన్ ఇచ్చింది. ఇక నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను జున్నుతో కలిసి వెళ్తున్నాను. ఒక్క నిమిషం జున్ను. నాకే తిక్కగా బాయ్ చెప్తారా? ఇప్పుడు మీ తిక్క కుదిరిందా? అమ్మని, అయితే ఇదంతా నువ్వు కావాలని చేసావా? అవును, లేకపోతే నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడైనా అర్థం చేసుకోండి, జున్ను జోలికెళ్తే జర్రంత జాగ్రత్తగా ఉండాలని. అర్థమవుతుందిరా, చెప్తా. నాకు టైం రాకపోదు, నేను నీకు సరైన జలక్కు ఇవ్వకుండాను పోను. చూద్దాం, అది చూద్దాం. బాయ్ నాన్నమ్మా. బాయ్ నాన్న. ఇవన్నీ ఎందుకే? అక్కడ వీడియో తీస్తానమ్మా, నువ్వు రా జున్ను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.